పల్లెటూళ్ళలో చింతకాయ తొక్కుని ఎలా చేస్తారో చూద్దామా. మనం ముందుగా తీసుకున్న చింతకాయలను ఈ విధంగా 2 లేదా ఒకసారి ఈ విధంగా శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. అలా కడగడం వల్ల దానికి ఉన్న మట్టి కానీ అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం దానిని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత కాసేపటి తర్వాత వాటికి సంబంధించిన ఇలాంటివి తొడాలు ఉంటాయి కదా, ఈ తొడాలను కూడా మనం నీట్గా శుభ్రంగా కట్ చేసుకొని వాటిని ఎటువంటి తొక్క ఆ విధంగా పీచులు లేకుండా చూసుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగా మనము తొడాలను కట్ చేసుకోవాలి. పీచు లేకుండా కట్ చేసుకున్న వాటికి తడి లేకుండా కూడా చూసుకోవాలి. ఆ తర్వాత వాటిని రోట్లో వేసి తొక్కలుగా తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి.